పాత వక్ఫ్ బోర్డ్ మరియు సరికొత్త వక్ఫ్ బోర్డ్, ఈ రెండిటి వక్ఫ్ బోర్డుల మధ్యలో ఏముంది, ఈ వీటి మధ్యలో ఉన్న అంతరాయం ఏమిటి, దాని గురించి ఓ పూర్తి విశ్లేషణ ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు. ఇది టోటల్గా ముస్లిం సమాజంలో దాన ధర్మాల కోసం అంకితం చేయబడినటువంటి ఆస్తుల గురించి చెప్తోంది వక్ఫ్ బోర్డ్. అయితే ఈ స్టోరీలో మనం పాత వక్ఫ్ బోర్డ్ యొక్క ప్రారంభ దశల నుంచి దాని పరిణామం, దాని యొక్క సమస్యలు, మరి సరికొత్త వక్ఫ్ బోర్డు యొక్క ప్రస్తుత స్థితి ఏ రకంగా ఉంటుందనేది ఒక విశ్లేషణాత్మక పద్ధతిలో ఒకసారి చూద్దాం. అయితే ఇది కేవలము మీకోసం అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ స్పష్టతతోటి కూడినటువంటి ఈ స్టోరీ. పాత వక్ఫ్ బోర్డు ఎలా ఉందంటే, ఒకప్పుడు బ్రిటిష్ పాలనా కాలంలో 1913లో వక్ఫ్ బోర్డులు మొదటిసారిగా భారత ఉపఖండంలోనే ఏర్పాటయ్యాయి. మరి ఈ సంస్థలు ముస్లిం సమాజంలో దాన ధర్మ కార్యక్రమాల కోసమే, ఆస్తులను నిర్వహించడం కోసమే వక్ఫ్ బోర్డు అనేది స్థాపించబడ్డాయి. 1923లో ముసల్మాన్ వక్ఫ్ చట్టం అనేటువంటిది మొదట ఈ చట్టం అనేది రూపొందించబడ్డది. అయితే ఈ చట్టం వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి సలహాలు ఇవ్వడానికి మరియు వాటి యొక్క సరైన నిర్వహణను నిర్ధారించడానికనే ఈ బోర్డు అనేది ఉద్దేశించబడింది. మరి అప్పట్లో వక్ఫ్ అంటే ఒక వ్యక్తి అంటే తన ఆస్తిని దేవుని పేరిట అంకితం చేయడం కానీ, దానిని మతపరమైన, ధార్మిక లేదా సేవా కార్యక్రమాల కోసమే ఆ ఆస్తిని ఉపయోగించడం. ఈ ఆస్తులు శాశ్వతంగా వక్ఫ్గా మారేవి అంటే ఒకసారిగా వక్ఫ్గా ప్రకటించబడితే అది ఇక ఎప్పటికీ అలానే ఉంటుంది. సో ఎలాంటి మార్పులు కూడా ఉండవు. ఉదాహరణకు చూస్తే మసీదులు, శ్మశాన వాటికలు, మదర్సాలు వంటివన్నీ వక్ఫ్ ఆస్తులుగానే ఉండేటటువంటివి. మరి పాత వక్ఫ్ బోర్డు యొక్క పనితీరు చూస్తే చాలా సరళంగా ఉండేది. రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయబడ్డాయి. మరి అవి ఆస్తులను నిర్వహించడానికి, వాటి యొక్క ఆదాయాన్ని సేకరించడానికి మాత్రమే ప్రయత్నం చేసేవే. కానీ అప్పట్లో సాంకేతికత లేకపోవడం, పారదర్శకత అనేది పూర్తిగా లోపించడం వల్ల అవినీతి అనేది బాగా పెరిగిపోయి సమస్యలు అనేటివి అనేకం వచ్చాయి. ఉదాహరణకు చూస్తే కొన్ని వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి. మరికొన్ని ఆస్తుల గురించి సరైన రికార్డులే లేకుండా పోయినాయి. స్వాతంత్రం తర్వాత ఈ పరిణామం చాలా వరకు దారుణంగా చోటు చేసుకుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని 1954లో ప్రవేశపెట్టింది. ఈ చట్టము వక్ఫ్ యొక్క ఆస్తులను కేంద్రీకరించడానికి మరియు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించబడింది. అది మరి అదేమైంది, 1964లో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూడా అదే టైం లోపల స్థాపించబడ్డది. ఇది రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సలహాలు ఇచ్చేటువంటి సంస్థగా పనిచేసింది ఆ కౌన్సిల్. మరి ఇదే టైం లోపల వక్ఫ్ బోర్డులకు ఎక్కడ అధికారాలు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు చూస్తే ఒక ఆస్తి వక్ఫ్గా ఉందా లేదా అనేది నిర్ణయించేటువంటి అధికారం ఆ మత వర్గీయులకని, తర్వాత ఆ నిర్వాహకులను నియమించడం లేదా వారిని తొలగించడం వంటి బాధ్యతలు కూడా పూర్తిగా వక్ఫ్ బోర్డులకే ఇవ్వబడ్డాయి. కానీ ఈ అధికారాలతోటే అనేక రకమైనటువంటి సమస్యలు కూడా వచ్చేసాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం కూడా చేయబడ్డాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఈ ఆస్తులు అన్నీ ఆక్రమణలకు కూడా గురయ్యాయి. ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. 1995లో వక్ఫ్ చట్టం రూపొందించబడ్డది. మరి ఈ చట్టం యొక్క వక్ఫ్ బోర్డులకు మరింత శక్తిని ఇచ్చింది. సరే, ఈ చట్టం ఏర్పడ్డ తర్వాత ఇంత శక్తి వచ్చాక ఉదాహరణకు చూస్తే వక్ఫ్ ట్రిబ్యునల్స్ కూడా అదే టైంలో ఏర్పాటు చేయబడ్డాయి. మరి ఇవి వక్ఫ్ ఆస్తులపై వివాదాలను కూడాను పరిష్కరించడానికిగా పనిచేశాయి. అలాగే ఒక ఆస్తి దీర్ఘకాలంగా మతపరమైనదా లేదా ధార్మిక పనుల కోసం ఉపయోగించబడితే అది వక్ఫ్గా పరిగణించబడుతుందని చెప్పేసి అప్పట్లో నిర్ణయించబడింది. ఇక ఈ వక్ఫ్ బై యూజర్ 2013లో చూస్తే ఇంకో సవరణ కూడా జరిగింది. ఇది వక్ఫ్ బోర్డుల యొక్క అధికారాలను ఇంకా చాలా వరకు పెంచింది. అయితే ఈ సవరణలో ఏం జరిగిందంటే, ఒక ఆస్తి వక్ఫ్గా ఉందా లేదా అనేది నిర్ణయించేటువంటి పూర్తి అధికారం ఆ బోర్డుకే ఇవ్వబడింది. దీంతో దాని నిర్ణయం ట్రిబ్యునల్ ద్వారా కూడా మార్చకపోవడానికి అది చివరిగా అది పరిగణించబడ్డది. అది అంటే ట్రిబ్యునల్కు కూడా పోలేకపోయింది.
అయితే దీనివల్ల వచ్చినటువంటి సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. పాత వక్ఫ్ బోర్డు నుండి 2013 వరకు అనేక సమస్యలు వచ్చాయి. ఉదాహరణకు చూస్తే కర్ణాటకలో వక్ఫ్ బోర్డు భూ కుంభకోణం వంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. ఇక్కడ ఆస్తుల యొక్క దుర్వినియోగం జరిగినట్టుగా పూర్తిగా స్పష్టంగా తెలిసిపోయింది. అలాగే దేశవ్యాప్తంగా 9.4 లక్షల ఎకరాల్లో 8.7 లక్షల ఎకరాల ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక భారతదేశంలో 3వ అతిపెద్ద భూమి యజమానిగా మారింది ఈ వక్ఫ్ బోర్డు. భారత సైన్యం మరియు రైల్వేలు కూడా తర్వాత ఈ ఆస్తుల నుండి వచ్చేటువంటి ఆదాయం అంతా చాలా తక్కువగా ఉంది. కానీ వక్ఫ్ బోర్డు ఆస్తులు మాత్రం చాలా వరకు పెరిగిపోయినాయి. ఇక సంవత్సరానికి కేవలం 163 కోట్ల రూపాయలు అయితే ఇది 12,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నివేదికలు దీని గురించి స్పష్టంగా చెప్తున్నాయి. అయితే అలాగే కొన్ని సందర్భాల్లో వక్ఫ్ బోర్డు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించినటువంటి ఆరోపణలు చాలా వరకు వచ్చాయి. ఒక ఉదాహరణకు చూస్తే తమిళనాడులోని తిరుచెంతూరై గ్రామంలో 70 ఏళ్ల రైతు రాజగోపాల్ అనే వ్యక్తి తన భూమిని విక్రయించాలని అనుకున్నాడు, అమ్మేద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అది వక్ఫ్ వక్ఫ్ ఆస్తిగా ఉందని చెప్పేసి తెలిసి ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మరి ఇలాంటి సంఘటనలు సమాజంలో ఉన్నప్పుడు అవి ఉద్రిక్తలకు దారితీసేటువంటి పరిస్థితి. ఇప్పుడు 2024లో కొత్తగా సరికొత్త వక్ఫ్ బోర్డు అనేది సవరణలు అనేది జరగడానికి సిద్ధమైంది. ఆ 2024లో ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ అనేది 2024లోనే ప్రవేశపెట్టింది. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు నిర్వహణలో ఒక పారదర్శకత అనేది ఉండాలి, ఒక సమర్థత అనేది తీసుకురావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో రూపొందించబడింది ఈ బిల్. మరి ఈ సవరణలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఉన్నాయి. అవేంటంటే వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చడం మరియు షియా, సున్నీ, జొహరా వంటి వివిధ ముస్లిం వర్గాల నుండి కూడా వారికి అందరికీ దాంట్లో ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఈ కొత్త సవరణలో. సరే, ఒక ఆస్తి వక్ఫ్గా ఉందా లేదా అనేది నిర్ణయించేటువంటి అధికారం ఇకపై జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఇవ్వబడుతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్కు బదులుగా వక్ఫ్ యూజర్ తొలగింపు అనేది భారీగా అక్కడ ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. దీర్ఘకాలం ఉపయోగం ఆధారంగా ఆస్తిని వక్ఫ్గా ప్రకటించేటువంటి నిబంధన పూర్తిగా తొలగించబడ్డది. అయితే వక్ఫ్ ఆస్తులను కేంద్రీకృత డిజిటల్ రూపంలో ఒక పోర్టల్లో నమోదు చేయడం వల్ల ఇది కంపల్సరీ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న దాంట్లో అది చేర్చబడ్డది. సరే, వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాలను హైకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం కూడాను ఈసారి అది కల్పించబడ్డది. మరి ఈ సవరణల యొక్క లక్ష్యం చూస్తే వక్ఫ్ బోర్డు యొక్క అధికారిక దుర్వినియోగాన్ని తగ్గించేసి ఆస్తుల నిర్వహణలో స్పష్టత తీసుకురావడం మరియు సమాజంలో ఈ వక్ఫ్ బోర్డు పట్ల విశ్వాసాన్ని పెంచడమే ముఖ్యమన్నట్టుగా ఈ బిల్లు సరికొత్త బిల్లు తీసుకురావడంలో మంచి ఉద్దేశం అన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే పాత వక్ఫ్ బోర్డు ఒక సాధారణ సంస్థగా ప్రారంభమైంది. కాలక్రమేణా అది శక్తివంతమైన ఒక సంస్థగా మారి అదే సమయంలో అనేక రకాలైనటువంటి సమస్యలను కూడా సృష్టించింది, ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి సరికొత్త వక్ఫ్ బోర్డు 2024 సవరణలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఆధునిక పరిపాలన విధానాలని అమలు చేయడానికి అని చెప్పేసి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసింది. సరికొత్త మార్పులను తీసుకొచ్చి విజయవంతంగా అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో ప్రవేశపెట్టింది. సో దీన్ని బట్టి చూస్తే వక్ఫ్ బోర్డు భారతదేశంలో ముస్లిం సమాజ ఆస్తులన్నింటినీ వీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. మరియు దాని యొక్క ప్రభావం అనేది, దాని పరిణామం సమాజంలోని అనేక అంశాలను కూడా ఇక్కడ ప్రతిబింబిస్తుంది. సమాజంలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళని కానీ ముస్లిమేతర వ్యక్తులను కూడా అందరికీ సమన్యాయం దొరికేలా ఈ సరికొత్త బిల్లు అక్కడ ప్రతిబింబిస్తుందని చెప్పేసి ఈ విషయంలో గట్టిగా చెప్పొచ్చు.